సో హాయ్ వ్యూయర్స్. సో ఎప్పుడెప్పుడో మనం ఎదురు చూస్తున్నాం. ఆల్రెడీ ఇది వరకు ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి బంచ్ క్రియేట్ చేసిన వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అండ్ కియారా అద్వానీ మూవీలో నటించడం జరుగుతుంది. సో ఆగస్టు 14కి రిలీజ్కి సిద్ధమవుతున్న సందర్భంగా సో ఈ వార్ 2 నుంచి ఒక మూవీ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ. సో ఈ సాంగ్కిలో కియారా అద్వానీ అండ్ హృతిక్ రోషన్ యొక్క రొమాంటిక్ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ బాండింగ్ అనేది ఈ సాంగ్లో చూపించడం జరుగుతుంది. సో ఈ మూవీలో వార్ 2లో మరి ఎన్టీఆర్ గారికి సాంగ్ ఉంటుందా ఉండదా అనేది నాకు తెలీదు. బట్ ఏంటంటే ఇందులో ఒక ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషిస్తున్నారా లేకుంటే సోల్జర్ పాత్ర పోషిస్తున్నారా అనేది మనకి ఇక ఫుల్ఫిల్గా క్లారిటీ లేదు. సో ఈ సాంగ్ రిలీజ్ అవ్వడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో కియారా అద్వానీ అండ్ హృతిక్ రోషన్ది మాత్రం రొమాన్స్ మాత్రం చాలా బాగున్నది, పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. వాళ్ళ రొమాన్స్ తోటి మంచి ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ బాలీవుడ్లో కానీ. వార్ 2 మంచి ఒక బంచు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం మాత్రం ఖాయమని చెప్తున్నారు. సో దాన్ని వార్ 2 నుంచి క్రియేట్ అయిన రిలీజ్ అయిన ఈ సాంగ్ మాత్రం చాలా చాలా బాగున్నది అండ్ మ్యూజిక్ కూడా చాలా ఎన్సొంపగా ఉంది. యాస్ట్రాస్ ఫిలిమ్స్ మీద మూవీస్ ఏవైనా బ్లాక్ బస్టర్ అయ్యి చాలా వసూలు సాధించడం అనేది సర్వసాధారణం. సో ఆ బ్యానర్లో వస్తున్న ఈ వార్ 2 మాత్రం వార్ 1కి వార్ 2కి మించిన బంచ్ మొత్తం ఉండబోతుంది, అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు. సో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ వార్ 2 మూవీలో ఈ సాంగ్ చూస్తున్నందుకు నాకేమనిపించింది అంటే ఇద్దరు లవర్స్ సో వాళ్ళ జీవిత లైఫ్ స్టైల్ని చూపించడం విధానం మాత్రం చాలా బాగున్నది అండ్ ఒక ప్రేమ బాండింగ్ అనేది ఇలా చూపించడంలో చాలా ఒక క్యూరియాసిటీ అండ్ రొమాంటిక్ యాంగిల్ని చూపించడం జరిగింది. సో ఇందులో కియారా అద్వానీ చాలా అందంగా నటించడం జరిగింది, కోరియోగ్రాఫ్గా చాలా అందంగా చేశారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యూజికల్ హిట్గా మాత్రం ఈ సాంగ్ నిలిచింది. హృతిక్ రోషన్ గారు కూడా అంత ఏజ్ అయినా కానీ మంచి స్టైలిష్ మంచి రొమాంటిక్ లుక్ తోటి ఈ సాంగ్లో కనబడడం జరుగుతుంది. సో తన యాక్షన్ ఎంత చేయగలుగుతాడో రొమాన్స్గా అంతకంతా చూపించగలుగుతాడు. సో మొత్తంలో క్లాసికల్ అండ్ నేచురల్ సాంగ్ తోటి ఈ మూవీ తోటి చాలా బాగున్నది అండ్ ఈ సాంగ్ చూస్తున్నందరికీ మీరు యూట్యూబ్లో వార్ 2 సాంగ్స్ అని కొడితే ఈ సాంగ్ వస్తుంది. సో మీరు చూసిన తర్వాత మీరు అంటారు సాంగ్ చాలా నేటివిటీ తగ్గట్టుగా ప్రజెంట్ కల్చర్ని బేస్ చేసుకొని కథానుగుణంగా ఈ సాంగ్ పెట్టారని చెప్తున్నారు. సో సాంగ్ కూడా చాలా బాగున్నది అండ్ టెక్నాలజీ పరంగా వార్ 2లో చాలా ఎక్కువ యూజ్ చేశారని చెప్తున్నారు. సో యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ తోటి ఒక సోల్జర్స్ని లైఫ్ స్టైల్ని చూపించడంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు డైరెక్టర్ ముఖర్జీ. అండ్ ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా టెక్నాలజీ పరంగా ఈ మూవీని చాలా కేర్ తీసుకొని మూవీ తీయడం చెప్తున్నారు. సాంగ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకొని మంచి కొరియోగ్రాఫర్ తోటి సాంగ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్కు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఈ మూవీ సాంగ్స్ తీయడం జరిగింది అండ్ సాంగ్ కూడా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ మ్యూజిక్లో కూడా ఇప్పుడు ఏదైతే ఈ మ్యూజిక్ వార్ 2కి డైరెక్టర్గా పనిచేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్, మూవీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా ఇస్తున్నారు. సో సాంగ్ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు మనకు హృతిక్ రోషన్ ఒకటే ఎక్కువ పాత్ర వీళ్ళు ఉంటుంది అనుకున్నాం, బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ కూడా తన యొక్క పాత్రని ఫుల్ లెంత్గా చూపించడం జరిగింది. చాలా ఇద్దరికి 50-50 వార్ అంటే వార్. సో ఒకరికొకరు ఎందుకు శత్రువులు అవుతారు ఏందనేది మనకి ఇంకా క్లారిటీగా తెలీదు. సో ఈ మూవీ వార్ 2 మూవీ చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో మరి నెక్స్ట్ ఈ మూవీ వార్ 2లో మరి ఎన్టీఆర్ గారిది ఏమైనా సాంగ్ ఉన్నదా లేదా అనేది మనకు నెక్స్ట్ తెలియాల్సి ఉంది. సో డెఫినెట్గా ఆగస్టు 14th ఈ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఆ లోపు ఇంకేమన్నా అప్డేట్స్ మన సాంగ్స్ ఇస్తారేమో చూడాలి. సో మరి ఇంకా రిలీజ్ ట్రైలర్ గిట్ట మరి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ మేకర్స్ ప్రమోషన్స్ ఈ మూవీ మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు అనేది ఇంకా మనకు ఐడియా లేదు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు అని చెప్తే మరి మంచి ప్రమోషన్స్ మాత్రం ఇంకా హై లెవెల్లో అవుతుంది. వార్ 2 మూవీ మాత్రం ఈసారి మాత్రం బాక్స్ ఆఫీసులు షేక్ అవుతాయని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు ప్రొడ్యూసర్స్. యాస్ట్రాస్ ఫిలిమ్స్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ బ్యానర్లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీగా ఈ మూవీ మాత్రం అవుతుంది. యాస్ట్రాస్ ఫిలిమ్స్లో ఇప్పుడు ధూమ్ 4 కూడా రాబోతుంది కాబట్టి చాలా పెద్ద పెద్ద మూవీస్ తీస్తున్న ప్రొడక్షన్. సో వార్ 2 నుంచి వచ్చిన ఈ సాంగ్ చాలా బాగున్నది, మీరు కూడా చూడండి. సాంగ్ చాలా వినసొంపుగా ఉన్నది అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సాంగ్ మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇస్తుంది. అంటే ఒక వెస్ట్రన్ కల్చర్ను మాత్రం బాగా అలవాటు పడేవారు, వెస్ట్రన్ కల్చర్ చూస్తే ఆనందించే వాళ్ళకి మాత్రం ఈ సాంగ్ బాగా నచ్చుతుంది. ఎందుకు హృతిక్ రోషన్ అండ్ కియారా అద్వానీ రొమాంటిక్ యాంగిల్స్ మాత్రం రొమాన్స్ ఒక లవ్ అండ్ ట్రాక్ మాత్రం చాలా బాగున్నది. లవ్ ట్రాక్ చాలా చాలా బాగున్నది, మీరు చూసిన తర్వాత చాలా బాగుందని చెప్తారు. సో వార్ 2 మూవీస్ ఇంకా అప్డేట్స్ ఏమొచ్చినా నేను అప్డేట్ చేస్తాను. సో మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆయన కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆయన కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి
అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో వారు ట్రైలర్ని ఆల్రెడీ రివ్యూ చేశాను. సో ఆ రివ్యూ ఆల్రెడీ ట్రైలర్ రివ్యూ మా ఛానల్లో ఉంది, మై వ్యూ ఛానల్లో ఉంది. మీరు ఓపెన్ చేసి లింక్ పైన ఉంటుంది. సో ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. సో చూసినాక మీకు ఆ ట్రైలర్ ఒక చెప్పింది ఏమన్నది అనేది మీకు క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ట్రైలర్ చూసినాక నాకు ఈ ట్రైలర్ అంటారు ఈ సాంగ్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే సో కొంచెం డోస్ అనేది తగ్గించి కొంచెం ఇంకా న్యాచురల్గా తీస్తే బాగుండు అనిపించింది నాకు కూడా సాంగ్. ఎందుకంటే మరి ఓవర్ యాక్షన్ తోటి సాంగ్ బాగా వెస్టర్న్ కల్చర్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ సాంగ్ ఉండడం వల్ల కొంచెం మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. బట్ మ్యూజిక్ పరంగా ఫోటోగ్రఫీ పరంగా చాలా బాగుంది, కొరియోగ్రాఫ్ చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.